హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. సో ఈ రోజు మనతో పట్టున్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే. నవ్వాలి, బాగా నవ్వాలి. చెప్పండి. నాకు ఒక కోరిక ఉంది సార్. కోరికలు పుట్టాలి. మానవుడు కోరికలు పుట్టినప్పుడు కదా అది బయట వచ్చేది. ఆ కోరిక పుట్టకపోతే కమ్మని లేచి నమ్మ కూర్చున్నామంటే కోరికలు రావు. చెప్పండి మంచిగా వచ్చింది. ఈ 2025 ఎండ్ అయ్యేసరికి నేను 1 కోటి రూపాయలు సంపాదించాను. అబ్బో చాలా. అంటే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి వేరే రెండు. అసలు రెడ్డి పోతావా అంటే ఒక మెట్టు అంటే తిరుమలకు పోవాలని నిర్ణయించినావో ఒక్కొక్క అడిగి వేసుకుని వెళ్తానంటావు అంతే కదా. కోటీశ్వరుని అవ్వాలనుకున్నావో ఫస్ట్ 1 కోట్లో స్టార్ట్ చేస్తున్నావు. అవతల 2 మెట్టు స్టార్ట్ చేయాలి. కాబట్టి మంచిగా వచ్చినే 1 కోటి రూపాయలు సంపాదించాలి. ఆలోచన పుట్టాలి మానవుడికి. కోరికలు పుట్టాలండి. కోరికలు లేకపోతే ఏది నెరవేరదు. ఇప్పుడు నేను మంచి బంగారు వేయాలి, మంచి చైన్ వేయాలి, మంచి కడియం వేయాలి, ఉంగరాలు వేయాలని నేను అనుకున్నాను కాబట్టి ఈరోజు వేయగలిగాను. అనుకోకపోతే వేయలేము. నేను ఎలాగైనా మంచి ఏసీలో ఆనందంగా సులభంగా డబ్బు సంపాదించుకుని ఆనందంగా జీవించాలనుకున్నాను కాబట్టి ఈ రోజు మీ ముందర కూడా ఏసీలో వచ్చి కూర్చొని ఉన్నాను. ఈ కోరికలు పుట్టాలి, మానవుడిలో పుట్టాలి. ప్రతి మానవుడికి కోరికలు అనేది పుట్టాలి. కోరికలు పుట్టినప్పుడు అది ఈజీగా నెరవేరుతాయి. లక్ష్యాలు నెరవేరవు, కోరికలు నెరవేరుతాయి. ఓకేనా? కాబట్టి 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నావు. 1 కోటి రూపాయలు సంపాదించాలంటే నువ్వు ఎలా ఉన్నావని ఫస్ట్ నువ్వు గుర్తించుకోవాలి. 1 కోటి రూపాయలు సంపాదించాలి కదా. నువ్వు ఎలా ఉన్నావు ఫస్ట్ నీ యొక్క మొత్తం నీ నడవడిక, నీ ఆలోచన, నీ మైండ్, నీ ప్రవర్తన, నీ మాటలు మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఒక రోజుతో కాదు, 2-3 రోజులు కూడా గుర్తు చేయి. నేను ఎలా ఉన్నాను? పాజిటివ్గా ఉన్నానా లేక నెగిటివ్గా ఉన్నానా? ఊరికి అతలు కూర్చొనేసి ఆడాడు కూర్చొని ఊర్లో రమ్మని మాట్లాడుతున్నానా? ఇతరుల గురించి పదే తిడుతున్నానా? ఇతరుల గురించి వాడు సంపాదించేసినాడు, వీడు సంపాదించేసినాడు అని మాట్లాడుతున్నానా? వాడు మంచి కారు కొనేసినాడు అని మాట్లాడుతున్నానా? ఒరే వాళ్ళు ఇల్లు కట్టేస్తున్నారా? ఎలా కట్టేస్తున్నా? 4 అంతస్తులు లేపేసినారు అబ్బా, 4 ఫ్లోర్లు లేపేసినారు ఇలా మాట్లాడుతున్నానా? వాళ్ళు కార్లో తిరుగుతున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు పొలాలు కొన్నారు ఇలా మాట్లాడుతున్నానా? లేక వాడు చచ్చినాడు, వీడు చచ్చినాడు, వీడు కొల్ల కొట్టినాడు అని మాట్లాడుతున్నానా? ప్రతిదీ నీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. సంపాదించాలనుకున్నావు కదా. నీ యొక్క ఇప్పుడు అనుకున్నావు అంటే ఇప్పుడు చదివిన వాళ్ళు ఉంటారు. చదివిన వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నేను ఎలా ఉన్నానని ఒక పేపర్ పెన్ ఎత్తుకోవాలి. ఫస్ట్ నీ గురించే నేను ఎలా ఉన్నాను, ఇప్పటి వరకు ఎలా ఉన్నాను రాయి, పేపర్లో రాయి. నేను మా బొత్తలు ఇన్నాళ్ళు వచ్చి ఊరికథలంతా మాట్లాడాను, ఎస్ఓ అని పెట్టు. ఊరికథలు మాట్లాడినావు కదా, ఈ ఇన్నాళ్ళు నిద్ర లేచి 4 గంటల తర్వాత కూడా నేను గాఢ నిద్ర పోతానే ఉన్నాను రాసేయి. ఎన్ని చేసినట్టువే, నువ్వు చేసినట్టు ఏమేమి ఉన్నావు, ఎలా ఉన్నావు అవన్నీ రాయి. ఇప్పుడు అట్టే ఆపోజిట్ తెచ్చుకో. 4 తర్వాత నేను నిద్రపోకూడదు, ఇన్నాళ్ళు ఊరికథలు మాట్లాడకూడదు, ఇంకా ఇన్నాళ్ళు నా గురించి నేను ఆలోచించలేదని చిన్నాళ్ళు రాసినావు కదా. నీ ఎలా ఉన్నావు రాయి. నిన్నాళ్ళు నీ గురించి ఆలోచించలా, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించలా. ఇవన్నీ కూడా రాయాలి. చదువు లేదు సార్ మేము ఎట్లా రాసేది అంటే రాయబాలే. మీరు గుర్తు చేసుకో కూర్చొని. అవును కదా, నేను నా గురించి ఒకరోజు కూడా ఆలోచించలేదే, నా కుటుంబాన్ని గురించి నేను ఆలోచించలేదే, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకో. దీనికి విరుద్ధంగా అంటే నిద్ర లేచి 4 గంటలకు నేను నిద్ర చేయాల్సిందే, నా గురించి నేను ప్రతిరోజు ఆలోచించాల్సిందే, నా ప్రవర్తనలు ఇలా మార్చుకోవాల్సిందే, నా ఆలోచనలు ఇలా మార్చుకోవాల్సిందే. ప్రతిదీ మార్చుకో పాజిటివ్గా. ఇదంతా నెగిటివ్ నువ్వు ఇన్నాళ్ళు చేసింది. దాంట్లో ఏదో 1 or 2 పాజిటివ్ ఉంటుంది, దాన్ని అక్కడ పక్కన పెట్టుకో. నెగిటివ్ అంతా పాజిటివ్గా మార్చుకో. అంటే ఇక్కడ ఉండే దాంట్లో నెగిటివ్ ఏదైతే ఉన్నదో దాని అంతా పాజిటివ్గా తిప్పుకో. మనమే మార్చుకోవాలి. సార్ నాకు బాగా నెగిటివ్ టచ్ అవుతానే ఉంటుంది అంటే నువ్వు పదే మార్చుకుంటూ ఉండాలి. అది వస్తుంది. ఇప్పుడు కూడా మాకు కూడా 1-2 టచ్ అవుతుంది. టక్కని పాజిటివ్ మార్చేయాలి. ఇలా చేసుకో. క్రమం తప్పకుండా నిద్ర లేసుకొని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, కొంచెం మిర్రర్ వర్క్ చేసుకునేసి ధ్యానం చేయాలి. కంపల్సరీగా చేయాలి. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ చేయాలి. ఆ ధ్యానంలో ఏది ఆలోచించమని నువ్వు సైలెంట్గా కూర్చో. నీ మైండ్ని కంట్రోల్లో తెచ్చుకో. నీ మైండ్ని ఎక్కడ పంపించకూడదు. గమ్మును కూర్చున్నావు అనుకో, నేను ఎక్కడెక్కడ పోయినాను, యాంకర్ ఎవరైతే నేను పోయి యాంకర్ చేసినాను, స్టూడియోలో ఉన్నింది, వాడు కెమెరామెన్ ఏమన్నాడు, భోజనాలు సరిలేదా, అట్ట పోయినాను, నాకు లేట్ అయిపోయింది, మళ్ళీ ఇటు వచ్చేగలిగి బస్సు లేట్ అయింది, ట్రాఫిక్లు ఎదుర్కొన్నాను, ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటుంది ఇన్నర్ మైండ్. నువ్వు గమ్మును కూర్చుంటే ధ్యానంలో దాన్ని కంట్రోల్ తెచ్చుకోవాలి. కంట్రోల్ తెచ్చేసి నీ మైండ్ని ఎదిగిరే పెట్టుకోవాలి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే మైండ్ని ఇన్నర్ మైండ్ తెచ్చి ముక్కు దగ్గర తెచ్చేయాలి. శ్వాస ఎలా పీలుస్తున్నాం, శ్వాస మళ్ళీ ఎలా పోతున్నది, ఇక్కడే ఉంది. ఇప్పుడు మైండ్ ఎక్కడ ఉంది, ఎక్కడికి పోలా, నీ దగ్గరే ఉంది, చూస్తూ ఉంది కదా, మొత్తం ఆలోచిస్తూ ఉంది కదా. ఆ మైండ్ కంట్రోల్కి వచ్చేయాలి. కంట్రోల్కి వచ్చే కొద్దీ నీకు ఆటోమేటిక్ పాజిటివ్ అనేది వచ్చేస్తుంది. ప్రతిదీ మాటలు మారిపోతుంది, అలవాట్లు మారుతుంది, ప్రతిదీ మార్పులు వస్తుంది, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎన్నాళ్ళు నెగిటివ్ మాట్లాడి ఒక దూకుడు అనేది ఉండింది, టెన్షన్ అనేది ఉంది, అవన్నీ పోతుంది, ప్రశాంతత వచ్చేస్తుంది. అప్పుడు పుడుతుంది నీకు ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా ఆలోచన విధానమే డబ్బన్నాను. అప్పుడు ఆలోచన పడుతుంది, ఏదో ఒక మార్గం, ఏం చేయాలి, నేనేం చేయాలి. ఆ ఎన్ఆర్ మైండే చూపిస్తుంది నీకు ప్రతి ఆన్సర్. ప్రతి పని చెయ్యి, ఈ బిజినెస్ చేయాలన్నా లేక ఈ జాబ్ చేయాలన్నా, జాబ్ చేస్తే మనం ఎదగలేం.
జాబ్ అనేది వచ్చి బడ్జెట్ పద్మనాభం, అంటే బడ్జెట్ తో జీవించేది జాబ్ అనేది. నేను కూడా టీచర్ అవ్వాలనుకున్నా, కేజీఎఫ్ లో కూడా టీచర్ ట్రైనింగ్ చేశా, టీచర్ ఉద్యోగం రాలా. వచ్చినట్టే నేను అక్కడికి అంతమైపోంటా. వ్యవసాయం చేశా, డిగ్రీ చేశాను కానీ ఏమీ లేకపోయింది. మళ్ళీ వ్యవసాయం చేశా, ఎన్నాళ్ళు ఈ కష్టం అనుకున్నా. మళ్ళీ ఇది కాదని ఆలోచన విధానం ఒక్కొక్కటికి మార్చుకుంటూ వచ్చిన. సులభ మార్గం మా నాన్న సులభ మార్గంలో చూపించిన. ఆయనకు సులభ మార్గంలో నేను నాకు సరిపడి, అంటే కోట్లు సంపాదించకపోయినా 1000 కోట్లు సంపాదించిన 100 కోట్లు కాదు మనకి అవసరం. నేను అప్పులు లేకుండా ప్రశాంతంగా జీవించగలిగే నా యొక్క శక్తిని నేను మర్చుకోగలిగాను. చాలదా నాకు? ఎవరి దగ్గర పోయి లొంగబడలే. నేను నాకు కావాల్సింది నేను హ్యాపీగా అనుభవించే శక్తి నాలో ఉంది. నాకు కావాల్సిన అవసరాన్నే నేను తెచ్చుకోగలుగుతున్నాను. ఎవరికి అప్పు లేని వాడు ఆరోగ్యవంతుడు. ఇంకా అప్పు లేదన్నప్పుడు నేను ఆరోగ్యవంతుడే కదా, నేను ధనవంతుడే కదా. కోట్లు ఉంటేనే కదా ధనవంతుడు, కోట్లు లేకపోయినా కూడా అప్పు లేని వాడు ధనవంతుడే. వాడు ఎవరి దగ్గర పోయి చేయగట్టాల్సిన బదులు చెప్పాల్సిన అవసరం లేదండి, ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. వాడి అవసరానికి వాడు తెచ్చుకోగలుగుతున్నాడు, వాడి కోరిక ఫ్యామిలీ హ్యాపీగా చూసుకోగలుగుతున్నాడు, ఫ్యామిలీకి ఇవ్వగలుగుతున్నాడు. ఇంకేం కావాలండి వాడు ధనవంతుడు కాకుండా? కాబట్టి ఇలాగానే ప్రతిరోజు చేసినప్పుడు ఆ మార్గాలు సృష్టించబడతాయి. ఈ 2025కి ఈజీగా నువ్వు సంపాదించవచ్చు. కోటేమో అంత పైనే. అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడాలి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, భీమవరం, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. జనాలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని వినండి. వాళ్ళేమో నా బంధువులా, 1, 2 100 లెక్కన పోతున్నాయి ఫీడ్బ్యాక్లు. వాళ్ళంతా ఇక్కడ వల్ల నాకెందుకు వాళ్ళు వచ్చి సన్మానం చేయాలి, నాకెందుకు దండలు వేయాలి? దేవుడికి ఆశీర్వాదం లేదు కానీ నాకు కుప్పలుగా నిండిపోతున్నాయి. అంటే నా మాట మంత్రాలు, అంటే నేను నేసింది పని, నాలో ఒక శక్తి ఏర్పడింది. నేను చెప్తే వాళ్ళకి జరుగుతున్నాయి, వాళ్ళకి జరుగుతున్నాయి. ఇలా చేసుకో నువ్వు బాగుపడతావు అంటే వాళ్ళు చేస్తే వాళ్ళు బాగుపడుతున్నారు. అందువల్ల పూజలు చేసినాను నాకేమి రాలేదు, మంత్రాలు చేసినాను నాకేమి రాలేదన్నారు. మంత్రాలు చేస్తే చింతకాయలు కూడా రావు. మన మాట మంత్రం అయిపోతే చింతకాయలు కాదు ఏ కాయలైనా రాలిపోతుంది. ఓకేనా? ఓకే. ఈ రోజు ఇన్ఫర్మేషన్ నేను ఈ 2025 సంవత్సరంలో చాలా సులభంగా ₹1 కన్నా ఎక్కువ సంపాదించినందుకు డబ్బులు వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.